హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. సో బెలనైటిస్ అంటే ఏంటి? బెలనైటిస్ అంటే ఏంటి అంటే అంగం యొక్క ముందరలో చర్మము అప్పటి వరకు బాగుంటుంది. ఎప్పుడైతే డయాబెటిస్ అటాక్ అయ్యిందో చాలామంది ఏంటంటే మాకు షుగర్ లేదు సార్ అంటారు. కానీ ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ వచ్చే లక్షణాలు ఉంటే గనక మనకు ఇట్లాంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ప్రీ డయాబెటిక్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, అన్‌కంట్రోల్డ్ డయాబెటిక్ ఉన్నా ఆ అంగం యొక్క ముందులున్న చర్మం ఏదైతే ఉందో అది బాగా టైట్ అయిపోతది. ఎంత టైట్ అయిపోతదంటే వెనక్కి లాగితే గనక ఆ టైట్‌నెస్ వలన అక్కడక్కడ క్రాక్స్ వస్తూ ఉంటాయి. మల్టిపుల్ క్రాక్స్ చీలిపోతా ఉంటది. ఆ చీలిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సరియైన వాష్ చేసుకొనికి రాక అలాగే వదిలేసేస్తుంటారు. విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇంటర్‌కోట్ చేసిన తర్వాత వారం రోజులైతే గానీ ఆ పెయిన్ తగ్గదు. మంట ఉంటుంది మూత్రం పోసినప్పుడు. ఇట్లాంటి లక్షణాలొస్తాయి. ఇట్లా ఎవరికి ఏం చేస్తారంటే వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల లోపలంతా స్మిగ్మా లాంటిది ఫార్మ్ అయిపోయి మొత్తం జిగురులాగా రావడము, ఒక ఫౌల్ స్మెల్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో అంగం యొక్క చర్మం చూసుకుంటే గనక ముందల హెడ్ ఇలా ఉంటుంది గదా! దాని మీద చర్మం ఉంటుంది. ఈ చర్మం ఏదైతే ఉందో మనకు షుగర్స్ ఈడ అటాచ్ కావడం వల్ల ఈ చర్మం పాడైపోతుంది. ఈ చర్మం పాడు కావడం వల్ల వెనక్కి అనంగానే క్రాక్స్ వచ్చేసేస్తాయి. ఈ క్రాక్స్ రాగానే ఇక్కడంతా జిగురు లాంటిది ఫామ్ అయిపోతుంది. ఆ జిగురంతా బయటకు వచ్చేయడం స్టార్ట్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఇట్లా డయాబెటిస్‌లో ఈ లక్షణాలు కనపడితే దాన్ని బెలనైటిస్ అంటాం అన్నట్టు. లేదంటే బెలనోపాస్థైటిస్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చర్మాన్ని తీసేసేస్తాం. ఎందుకంటే అల్టిమేట్‌గా ప్రాపర్‌గా అల్టిమేట్‌గా 100% చేయాల్సిన చికిత్స ఏంది అంటే సర్కంసిషన్ సర్జరీ. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మందులు గానీ, క్రీములు గానీ, టాబ్లెట్లు గానీ ఏవి పనికిరావు. ఎందుకంటే ఆ టైంకి బాగుంటుంది. మళ్ళీ 1 వీక్ కాగానే మళ్ళీ వచ్చేసేస్తాం. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏందంటే సర్కంసిషన్. దాన్ని మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. ఈ సర్జరీ ఎంత సింపుల్ అంటే జస్ట్ ఒక 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా వాళ్ళ పనులకెళ్ళిపోవచ్చు. లైఫ్‌లో మళ్ళీ ఈ బెలనైటిస్ అనే లక్షణాలు లైఫ్‌లో రావు. అండ్ దీని వలన మనకు బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ ఉంటే ఓసారి క్యాన్సర్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశం. కాబట్టి ఈ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయన్నమాట. సో చాలా మందికి ఒక డౌట్, నాకు షుగర్ ఉంది కదా సార్, మరి షుగర్ కంట్రోల్ చేసుకొని రావాలా? షుగర్ ఉంటే మళ్ళీ హీల్ అవుతదా లేదా అని. ఇక్కడే మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంది అంటే మామూలు కోత ఆపరేషన్లు అనుకోండి ఖచ్చితంగా షుగర్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్లు మానవు. బట్ మన కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో షుగర్ లెవెల్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మనం ఈ కోత మెథడ్ కాదు, పిన్నుల మెథడ్. కాబట్టి ఈ పిన్స్ ఆటోమేటిక్‌గా హీల్ అయిపోయి పడిపోతుంటాయి అన్నమాట. కాబట్టి అట్లా అని చెప్పి షుగర్ కంట్రోల్ చేసుకోవద్దని కాదు. 100% షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. బట్ షుగర్ అప్ అండ్ డౌన్ ఉన్నా ఇక్కడ హీలింగ్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది హీల్ అవుతూనే ఉంది పిన్నుల సిస్టమ్ కాబట్టి. సో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా లేకపోతే నేను చెప్పిన లక్షణాలు ఉంటే ఇమ్మీడియేట్‌గా డయాబెటిస్ చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ డయాబెటిస్ ఉంటే దగ్గరలో ఉన్న డయాబెటిక్ డాక్టర్‌ని కలిసి షుగర్‌కి మందులు వాడడం ఇట్లాంటివి చేయాలి. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలంటే తుంటి ఆపరేషన్ చేయించుకోవాలి. థాంక్ యూ వెరీ మచ్.